నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు మెడ, వెన్ను, నడుము నొప్పితో బాధపడుతున్నారా? ఇవి రావడానికి గల కారణాలు ఏంటి? సో మనం ఏదైనా దీర్ఘకాలికంగా నొప్పితో బాధపడుతున్నప్పుడు దాన్ని మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, అలాగే రుమటాయిడ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఇలాంటి వివరాలన్నీ వివరించడానికి మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సందీప్ గారు. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయొచ్చు. డాక్టర్ గారు చక్కని సలహాలు సూచనలు అందిస్తారు. నమస్తే డాక్టర్. నమస్తే. సో ఏజ్తో సంబంధం లేదండి, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పెయిన్తో సఫర్ అవుతూనే ఉన్నారు. చాలామందికి నేను చూసిన వాళ్ళల్లో మా రిలేటివ్స్లో కానీ ఫంక్షన్స్లో కానీ ఎక్కువ మంది మెడ నొప్పితో బాధపడుతూ ఉంటారు. సో మెడ నొప్పి అసలు ఎందుకు స్టార్ట్ అవుతుంది, సో ఎన్ని రోజుల వరకు ఉంటే మనం దాన్ని సివియర్గా తీసుకోవాలి, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఈ విషయాలు చాలామందికి తెలిసినా కూడా వెళ్ళరు. సో ఏం చెప్తారు? సో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా పెయిన్స్ అనేటివి చాలా కామన్ అయిపోతున్నాయండి. మెడ నొప్పులైనా నడు నొప్పులైనా, అండ్ పర్టికులర్లీ ఇదివరకు నొప్పులు అంటే మనం 40 ఏళ్ళు పైబడిన వాళ్ళలోనే చూసేటవాళ్ళం. కానీ ఇప్పుడు చాలా యంగ్ పీపుల్, నాట్ ఈవెన్ 20 years కూడా ఉండవు అనమాట. వాళ్ళల్లో కూడా విపరీతమైన మెడ నొప్పులు నడు నొప్పులు వచ్చేస్తున్నాయి. దీనికి గల ప్రధానమైన కారణం ఏంటంటే మనకి లైఫ్ స్టైల్ అండి. మన జీవన విధానంలో మార్పులు రావటం, అస్సలు సన్లైట్కి ఎక్స్పోజర్ లేకుండా చాలామంది ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఉంటున్నారు, చాలామంది కానీ ఎంప్లాయీస్ కానీ. సో దీనివల్ల సివియర్ విటమిన్ డి డెఫిషియన్సీస్ చాలా మందిలో చూస్తున్నాం అనమాట. సో విటమిన్ డి డెఫిషియన్సీ బాగా పెరిగిపోతుండటం వల్ల ఏమవుతుందంటే మన బోన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో మన మెడలో ఉన్న ఎముకలన్నీ కూడా బాగా బలహీనపడిపోవటము, మన తల బరువుని మోసే స్పైన్ అనమాట. సో అది బాగా తొందరగా అరిగిపోతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్. సో డీజనరేటివ్ చేంజెస్ మన స్పైన్లో వచ్చేస్తూ ఉండటం వల్ల విపరీతమైన మెడ నొప్పులు వస్తూ ఉండటము. సో ఆ బరువును మోయలేక ఆ మధ్యలో ఉన్న ఆ రెండు వెన్నెముకల మధ్యలో ఉన్న డిస్క్ మీద కూడా దాని ప్రెషర్ పడటం వల్ల ఆ డిస్క్ మెల్లగా బల్జ్ అవటం స్టార్ట్ అవుతూ ఉంటుంది. దానివల్ల నర్వ్ రూట్ కంప్రెషన్ అవుతూ ఉండటము, సో మెడ నొప్పులు ఉండటము, చేతుల్లోకి నొప్పులు రేడియేట్ అవుతూ ఉండటము, కొంతమందిలో టింగ్లింగ్ నమ్నెస్ ఉంటూ ఉండటం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ చాలా సాధారణం అయిపోతున్నాయి అనమాట ప్రెసెంట్ ఈవెన్ యంగ్స్టర్స్లో కూడా 25 years ఏజ్ గ్రూప్లో. సో దీనికి మనం ఏం చేయాలంటే ఎన్ని రోజులు అని కాదు, అసలు పెయిన్ అంత ఎర్లీగా ఉంటుంది అంటే మనకి దేనివల్ల వస్తుంది అనేది మనం వీలైనంత తొందరగా డయాగ్నోస్ చేసుకొని డాక్టర్ గారిని అప్రోచ్ అయ్యి ప్రాంప్ట్గా కరెక్ట్ డయాగ్నోస్ చేసుకొని దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా ఈజీగా మనం బయటపడిపోతూ ఉంటాం. అలా కాకుండా మనం డిలే చేసిన కొద్దీ మనకి ఇంకా ఇంకా ఎక్కువగా ఈ ప్రెషర్ పడటం వల్ల డిస్క్ బల్జ్ బాగా ఎక్కువైతుంది అనుకోండి, మనకి పెయిన్స్ బాగా ఎక్కువైతాయి, ప్రోగ్రెస్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. వన్ ఆర్ ది అదర్ డే చాలా సందర్భాల్లో కొన్నిసార్లు సర్జరీ అనివార్య పరిస్థితుల దాకా కూడా వెళ్తూ ఉంటాయి అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మీరు ఇందాక ఒక మాట కోట్ చేశారు, విటమిన్ డి డెఫిషియన్సీ అని చెప్పి. సో సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు అని కూడా చెప్పారు. అంటే సన్లైట్ చాలామంది ఎర్లీ మార్నింగ్ 8-7 ఆ టైంకి లేవరు. బట్ ఏ టైంలో సన్లైట్ ఎక్స్పోజ్ అయితే మంచిది? సో ఏ టైం అయినా ఎక్స్పోజ్ అయినా మంచిదేనా, లేకపోతే ఎక్కువసేపు ఎండలో ఉంటే తట్టుకోలేక మళ్ళీ నీడకు వచ్చేస్తుంటారు చాలామంది. ఏ టైం సన్లైట్ ఈజ్ బెటర్? ఓకే, సో ప్రజెంట్ చాలామందిలో కూడా మనం ఇప్పుడు లేట్ ఈవినింగ్స్, చాలామంది ఉదాహరణకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకుంటే లేట్ ఈవినింగ్స్ మనకి లాగిన్ అవుతుంటారు వాళ్ళ డ్యూటీస్ నుంచి, అండ్ ఎర్లీ మార్నింగ్స్ లాగౌట్ అయిపోయి వచ్చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు పాపం డే అంతా నిద్రపోతూ ఉంటారు. అలాగే చాలామంది ఇప్పుడు కాలేజెస్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, అంతా ఏసీ బస్సెస్ ఉండటము అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మంచిగా ఉంటూ ఉంటుంది. సో వీళ్ళు ఎప్పుడో వెళ్తే మళ్ళీ సాయంత్రం ఆఫ్టర్ సన్సెట్ బయటకు వస్తుంటారు. సో ఇవి ప్రధానమైన కారణాలు. దీనివల్ల మనకి విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు అన్నట్టుగా ఒకవేళ సన్లైట్కి ఎక్స్పోజర్ ఎప్పుడన్నా అవుతూ ఉండొచ్చు. కాకపోతే మనకి ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే సన్ రైజ్ అయ్యేటప్పుడు, సో బిట్వీన్ 6 to 7 ఆ టైంలో, ఇప్పుడు చలికాలం ఉంటే మనం అప్ టు 8-8:30 వరకు అయినా పర్వాలేదు. అదే మనకి సమ్మర్ సీజన్లో అయితే అరౌండ్ బిఫోర్ 7 లోపు మనకి సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉండటం చాలా మంచిది. అలాగే ఈవినింగ్ టైమ్స్లో కూడా మనకి సన్సెట్కి ముందర ఒక 1 hour ముందర నుంచి, అంటే 4:35 నుంచి మనకి సన్సెట్ అయ్యేదాకా సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వటం మంచిది. బట్ నా సలహా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్స్పోజర్ అనేది చాలా మంచిది. ఆ టైంలో మనం కొంచెం సన్ ఎక్స్పోజ్ అవుతూ కూడా కొంచెం వాకింగ్ లాంటిది చేయటము, ఒక మంచి ఫ్రెష్ ఎయిర్ కూడా మనకి ఆ టైంలో దొరుకుతుంది. కాబట్టి మనకి ఫ్రెష్ ఆక్సిజన్ ఉంటుంది అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అయినట్టు ఉంటాయి, అండ్ విటమిన్ డి కూడా అడిక్వేట్గా దొరుకుతూ ఉంటుంది. సో మిట్ట మధ్యాహ్నం పూట అప్పుడు ఎండలో ఉండటం వల్ల విటమిన్ డి దొరకదా అంటే దొరుకుతుంది. కాకపోతే మనకి టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది కాబట్టి మనం దాన్ని తట్టుకోలేకపోతుంటాం. కాబట్టి ప్రిఫరబుల్లీ ఆ టైం కాదు.
కాదు. అండ్ ఓపెన్ ఎయిర్లో ఉండేటప్పుడు చాలా పొల్యూషన్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మనకి ఆ టైంకి వచ్చేస్తుంటాయి కాబట్టి ఆ టైం మనం అడ్వైస్ చేయమన్నమాట. అదే ఎర్లీ అవర్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్, ప్రిఫరబుల్లీ మార్నింగ్ అయితే ఇంకా చాలా చక్కగా ఉంటుంది. ఓకే. సో చాలా మందికి నెక్ పెయిన్ తో పాటు ఆ కింద నెక్ కింద కండరాలు కూడా చాలా మందికి గుంజుతూ ఉంటాయి. సో నెక్ రిలేటెడ్ మనం ఒకవేళ ఆ డిస్క్ బల్జ్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ ఆ కండరాల మీద కూడా ఎందుకు ఎఫెక్ట్ పడుతుంది అంటారు? సో మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ దగ్గరికి వస్తే ఇది మనం క్లినికల్గా పేషెంట్ చెప్తున్న లక్షణాలను బట్టి ఇది స్పాండిలోసిస్ అయి ఉండొచ్చా లేకపోతే సింపుల్ ఫైబ్రోమయాలజీ ఏమన్నా అయి ఉండొచ్చా అనేది మనం ఒక కంక్లూషన్కి రావచ్చండి. సో స్పాండిలోసిస్ అనేది చాలా దీర్ఘకాలికంగా ఉంటూ ఉంటుంది. ఏదో 1-2 రోజులు ఉండి కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయే సమస్య కాదనమాట. సో పర్టికులర్గా డెస్క్ జాబ్ చేసేవాళ్ళు, ఎక్కువ మనం ల్యాప్టాప్ మీద కానివ్వండి కంప్యూటర్ మీద కానివ్వండి వర్క్ చేసే వాళ్ళల్లో, అండ్ ఎక్కువగా బరువులు తీసే పనులు చేస్తున్న వాళ్ళల్లో, కాన్స్టెంట్గా ఒకటే పొజిషన్లో ఎక్కువ వర్క్ చేసే వాళ్ళలో మనకి ఈ స్పాండిలైటిస్ అనేది కనిపిస్తుంటుంది. దీనివల్ల మనకి ఫర్దర్గా డిస్క్ బల్జ్ ఇలాంటివి ఉంటాయి. దీంట్లో టిపికల్గా మనకి నెక్ పెయిన్ ఉంటూ ఉంటుంది. ఇనీషియల్ స్టేజెస్లో స్టిఫ్నెస్ బాగా కనిపిస్తూ ఉంటుంది, కండరాలన్నీ పట్టేసినట్టు ఉంటూ ఉంటాయి అనమాట. సో మనకి ఈ మెడ భాగంలో ఈ స్పైనల్ నర్వ్స్, సర్వైకల్ స్పైన్లో నుంచి వచ్చే నర్వ్స్ మనకి 2 చేతులకి, ఛాతికి, అప్పర్ పార్ట్ ఆఫ్ బ్యాక్ అంతా కూడా అది సప్లై చేస్తూ ఉంటాయి అనమాట. సో ఒక 2-3 నర్వ్ రూట్స్ కలిసి ఒక నర్వ్ని తయారు చేస్తూ ఉంటుంది. అలా మీడియల్ నర్వ్, అల్నార్ నర్వ్, రేడియల్ నర్వ్ అలాగా మనకి వస్తుంటాయి అనమాట చేతుల్లోకి. సో ఎక్కడైతే ఆ నర్వ్ రూట్ కంప్రెస్ అవుతుందో ఆ నర్వ్ అంతా కూడా రేడియేటింగ్ పెయిన్ కనిపిస్తూ ఉంటుంది. సో వేరే ఫైబ్రోమయాలజియాస్కి వచ్చేసరికి మనం ఏదో ఒక టైంలో బరువులు మోసిన హిస్టరీ ఉండటం, ఉదాహరణకి హౌస్ షిఫ్ట్ అవుతూ ఉండటము, లేకపోతే ఏదో దూర ప్రయాణాలు చేసి వస్తూ ఉండటము, ఇలాంటప్పుడు ఈ టైప్ ఆఫ్ హిస్టరీ ఉంటుంది. వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం వామ్గా మసాజ్ లాంటిది ఏమైనా చేసుకున్న, సింపుల్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి లేదా నెక్ స్ట్రెంథనింగ్ నెక్ ఎక్సర్సైజెస్ కానివ్వండి ఇవి చేస్తే వాళ్ళు రిలాక్స్ అయిపోతూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే అలవాటు ఉన్న వాళ్ళు సింపుల్ పెయిన్ కిల్లర్ లాంటివి తీసుకుంటారు, ఏమంటే తగ్గిపోతూ ఉంటుంది. వెరాజ్ స్పాండిలైటిస్కి వచ్చినప్పుడు ఆ పెయిన్ అలా ఉండదు. ఇమీడియట్గా కొంతవరకు రిలీఫ్ ఇచ్చినప్పటికీ నేను ఇందాక చెప్పిన పద్ధతుల ద్వారా, బట్ అగైన్ అండ్ అగైన్ మళ్ళీ ట్రిగర్ అవుతూనే ఉంటుంటుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఒక కంక్లూషన్కి వచ్చి దాన్ని కన్ఫర్మ్ చేసుకోవటం ఎక్స్రేస్ ద్వారా కానివ్వండి, లేదా ఇంకా రిక్వైర్మెంట్ అవసరం పడుతుందంటే మనం ఎంఆర్ఐ తీసుకొని మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకొని దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే అండి. ఫస్ట్ కాలర్ ఉన్నారు వెంకటేశ్వరరావు గారు ఫ్రమ్ ఎన్టీఆర్ జిల్లా నుంచి. వెంకటేశ్వరరావు గారు, మీ డౌట్ ఏంటి చెప్పండి. మనతో పాటు డాక్టర్ సందీప్ ఉన్నారు, మాట్లాడండి. హలో వెంకటేశ్వరరావు గారు. ఓకే అండి, కాల్ డ్రాప్ అయింది. సో అలాగే నడుము నొప్పి. సో ఈ నడుము నొప్పి అన్న పదం ఎక్కువగా మనం ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాం, ఎందుకంటే డెలివరీ టైం తర్వాత కానీ మనం చాలా ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉంటాం. సో నడుము నొప్పిని ఎంత సీరియస్గా తీసుకోవాలి? ఖచ్చితంగా అండి. సో పర్టికులర్గా ఆడవాళ్ళలో మీరు అన్నట్టుగా నడుము నొప్పులు చాలా కామన్ అయిపోతున్నాయండి. అంటే మగవాళ్ళలో ఉండవని కాదు, మగవాళ్ళలో కూడా చాలా వరకు ఉంటూ ఉంటాయి. సో పర్టికులర్గా డెలివరీ టైంలో యంగ్స్టర్స్లో కూడా మనకి పెయిన్ అనేది బాగా చెప్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే 9 నెలల పాటు మనం గర్భం మోసి ఉంటారు. సో ఆ ప్రెషర్ అంతా కూడా మనకి లంబార్ స్పైన్ మీదనే పడుతూ ఉంటుంది అనమాట. నార్మల్గా మనకి స్పైన్ అనేది సన్నగా ఎస్ ఆకారంలో ఉంటూ ఉంటుంది. కాకపోతే ఈ ప్రెగ్నెన్సీ టైమ్స్లో ఏమవుతుందంటే ఆ పిండం యొక్క బరువు కూడా ప్రెషర్ మనకి స్పైన్ మీద కొంతవరకు పడుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనం ఆ షేప్ అనేది కోల్పోతాం. స్ట్రైటనింగ్ ఆఫ్ స్పైన్ అంటారు అనమాట. మనం ఎక్స్రే తీసినప్పుడు మనకి ఆ స్పైన్ షేప్ అనేది క్లియర్గా ఉండదు, చాలా స్ట్రైట్గా నిటారుగా కనిపించేస్తూ ఉంటుంది. దానివల్ల మనకి పెయిన్ అనేది ఉంటూ ఉంటుంది. సో పోస్ట్ డెలివరీ మనకి ఆఫ్టర్ పెయిన్స్ మనకి ఒక 3 to 4 డేస్లోనో లేదా 1 వీక్లోనూ బెటర్ అయిపోతుంటారు. కానీ కొంతమంది మాత్రం రెగ్యులర్గా అది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. వాళ్ళల్లో కొంచెం తాత్కాలికంగా ఫిజియోథెరపీ చేసుకొని సింపుల్ మెడిసిన్స్ వాడుకుంటే రికవర్ అయిపోతారు. బట్ కొంతమంది పర్టికులర్గా పేషెంట్ కూడా ఇన్ జనరల్గా ఒబీస్ ఉన్నప్పుడు, లేకపోతే కొంచెం థైరాయిడ్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు, హైపోథైరాయిడ్ పేషెంట్స్లో కానివ్వండి, లేకపోతే అమ్మటే మనకి రెగ్యులర్ యాక్టివిటీస్లోకి రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉండేటప్పుడు, పర్టికులర్లీ ఆల్రెడీ ఇంకొక కిడ్ ఉన్నారు, సెకండ్ కిడ్ ఇప్పుడు, సో ఫస్ట్ కిడ్ని కూడా మేనేజ్ చేయాల్సిన అవసరం, ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి ఆ పెయిన్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. సో కొంతమందిలో ఇది ఈవెన్ డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా దారితీసే అవకాశం ఉంటుంది. సో ఈవెన్ ఈ ఆఫ్టర్ పెయిన్స్కి కూడా మనకి ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ తోటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోవచ్చు. అండ్ వాళ్ళు ఎటువంటి తేలికపాటి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకోవాలనేది కూడా మనం క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్తాం కాబట్టి ఈజీగా మనం రికవర్ అయిపోవచ్చు, డిస్క్ సమస్యల దాకా వెళ్లకుండానే అనమాట.
ఓకే. సో నేను ఒకటి గమనించాను ఆఫ్టర్ డెలివరీ ఒక ఫీమేల్కి, సో ఈ చెయ్యి నంబ్ అయిపోయింది అనమాట. సో చాలా సన్నగా అయిపోయింది, దానికి బ్యాండ్ వేయాల్సి వచ్చింది, అండ్ ఇంకొకటి దానికి స్టెరాయిడ్స్ కూడా ఇచ్చారు. సో ఆ కండిషన్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు? సో ఈ చెయ్యి నంబ్ అయిపోయింది అంటే మనకి ప్రాపర్గా హిస్టరీ తెలియాలి. అండ్ పర్టికులర్గా ఆ లేడీకి ఆ సిమ్టమ్స్ ఎలా స్టార్ట్ అయినాయి అండ్ ట్రీట్మెంట్స్ ఎక్కడ ఏమైనా జరిగినాయా. చాలా సందర్భాల్లో ఏమవుతుంది అంటే కొంతమంది కొన్ని అన్ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్లో మనం ఏమైనా ఇంజెక్షన్స్ అవి తీసుకునేటప్పుడు మనం జనరల్లీ లైన్స్ పెడతా ఉంటారు. అఫ్కోర్స్ ఇది చాలా రేర్గా జరుగుతుంటుంది, విత్ అట్మోస్ట్ కేర్ తోటే ఇన్ఫ్యూజ్ చేస్తారు కానివ్వండి. ఒక్కొక్కసారి మనకి ప్లెబైటిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అవును. సో ఐవి లైన్ ఒక్కొక్కసారి ప్రాపర్గా ఇన్సర్ట్ చేయకపోయినా మనకు అక్కడ ప్లెబైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్లెబైటిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వీన్ అనమాట. ఏదైతే వీన్కి పెడతామో అది బాగా ఎర్రగా కందినట్టు అవుతుంది. ఇది పెయిన్ మనకి ఒక 1 వీక్ 10 days పాటు కూడా ఉంటుంది, బాగా రెడ్గా ఉంటుంది. కొంతమందిలో ఈవెన్ ఫీవర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు చెయ్యి సన్నపడుతుంది, ఇమాసియేషన్ దాకా అయిపోతుంది అంటే ఇంక వేరే ఏమైనా ప్రాబ్లమ్ సిమ్టమ్స్ ఏమున్నాయి, ఇంక హిస్టరీ ఇంకేముంది అనేది మనకు తెలియాల్సి ఉంటుంది. సో పర్టికులర్గా ఒక కండిషన్స్ సివియర్ సర్వైకల్ స్పాండిలోసిస్లో మనకి ఈవెన్ సర్జరీ అనివార్యమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పాను కదా. సో అలాంటి సివియర్ కండిషన్స్ బాగా మనకి డిస్క్ బయటికి వచ్చేసి డిస్క్ బల్జ్ అయిపోయి కంప్రెస్ చేసేటప్పుడు సివియర్ కేసెస్లో మనకి విపరీతమైన పెయిన్ ఉంటుంది, హ్యాండ్ మూమెంట్స్ కూడా రిస్ట్రిక్ట్ అవుతాయి అండ్ ఇమాసియేషన్ అవుతుంది. మన కండరాలన్నీ కూడా చేతి కండరాలన్నీ కూడా పలచపడతాయి. సో పట్టు తప్పుతుంది, గ్రిప్ బాగా తగ్గిపోతూ ఉంటుంది. పర్టికులర్గా అరిచేతిలో ఉన్న హైపోథీనార్ ఎమినెన్స్ అంటారు అనమాట. ఇవన్నీ కూడా బాగా సన్నబడిపోతాయి వేలుకున్న కండరాలు. అలా సివియర్ సర్వైకల్ స్పాండిలోసిస్లో కూడా మనకి అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో మీరు అడిగినట్టు ప్రాపర్ హిస్టరీ ఇంకెలా ఉంది ఏంటి అంటే మనం ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ కాలర్ పవన్ గారు ఫ్రమ్ శ్రీకాకుళం. పవన్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ సందీప్ ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, నమస్తే అండి. నమస్తే సార్, పవన్ గారు చెప్పండి. సార్ నా ఏజ్ 28 అండి, మా శ్రీకాకుళం సార్. ఓకే సార్, నేను ఒక 1 year బ్యాక్ నాకు ఫస్ట్ మోకాల దగ్గర పెయిన్ వచ్చిందండి. ఓకే. తర్వాత కండరాలన్నీ పట్టేసినట్టు అనిపించి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మామూలు పెయిన్ అని చెప్పారు సార్. ఓకే అండి. తర్వాత బ్యాక్ పెయిన్ వచ్చిందండి. ఓకే. డాక్టర్ అది అరుగుదలమ్మ మామూలు పెయిన్ అన్నారు. తర్వాత మళ్ళీ సర్వైకల్ పెయిన్ వచ్చిందండి. అది ఇప్పుడు స్కాన్ చేసామండి. ఇప్పుడు స్కాన్ చేస్తే సర్వైకల్ లంబార్ స్పాండిలోసిస్ అని అంటున్నారు సార్. ఓకే. ఓకే సార్, ఇప్పుడు ఇది దేని వల్ల వచ్చింది? నేను ఎక్కువ డ్రైవింగ్, ఎక్కువ ఫోన్ చూడటం ఇలా కూడా చేయను సార్. ఓకే. ఓకే సార్, ఇప్పుడు అది ఆర్థరైటిస్ వల్ల వచ్చిందా లేకపోతే దేని వల్ల వచ్చింది అనేది ఒక కన్క్లూజన్ నాకు లేదు సార్. ఓకే. ఓకే అండి. ఇంకా వేరే ఏమైనా రక్త పరీక్షలు చేయించారా అండి? లేదు సార్, ఏం చేయించలేదు సార్. ఓన్లీ స్కానింగ్ మాత్రమే తీశారు. అవును సార్. ఓకే అండి, మరేం పర్లేదు. సో 28 years అంటున్నారు, చాలా చిన్న వయసు. సో ఇందాక నేను చెప్పిన కారణాలు కొంత మాత్రమే అనమాట. విటమిన్ డి డెఫిషియన్సీ, డ్రైవింగ్ ప్రొఫెషన్, ఇంకా చాలా రీజన్స్ కూడా ఉంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఏ కారణం చేత మనకి వచ్చింది అంటాం కన్నా మనం ఇప్పుడు బరువును మోసే కీళ్ళు, ముఖ్యంగా మెడ మన తల బరువునంతా మోస్తుంటుంది. మన నడుము కూర్చునేటప్పుడు అంతా కూడా మన నడుము బరువు అంతా మన లో బ్యాక్ లంబార్ స్పైన్ మోస్తుంటుంది. అండ్ మోకాలు నొప్పులు కూడా అంటున్నారు. మనం నించున్నప్పుడు తిరిగేటప్పుడు అంతా కూడా మోకాళ్ళే మన బరువును మోసేది, మోకాలు తుంటి. సో ఈ బరువును మోసే కీళ్ళన్నీ కూడా మీకు అరుగుదల, డీజనరేటివ్ చేంజెస్ అనేటివి వస్తున్నాయి అన్నమాట. సో దీనివల్లనే మీకు ఈ పెయిన్స్ అన్నీ కూడా. సో ఇక్కడ మీరు ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ కనుక తీసుకోగలిగితే ముందు ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ని మనం అరెస్ట్ చేయాలండి. సో అరెస్ట్ చేసి దీంతో పాటు మనం విటమిన్ డి సప్లిమెంట్స్ కానివ్వండి, కాల్షియం సప్లిమెంట్స్ కానివ్వండి, మనం అవి తీసుకుంటూ మనం ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ కనుక తీసుకోగలిగితే మనకి ఈ అరుగుదల ఇంకా అడ్వాన్స్ కాకుండా ఉంటుంది, సిమ్టమాటిక్గా రిలీఫ్ ఉంటుంది, మీ పనులు మీరు చేసుకోగలుగుతారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం లైఫ్ని లీడ్ చేయొచ్చండి. కాకపోతే ఇంకా ఏ కారణము, ఇంకా ఎలా ఉన్నాయి అనేది మీ స్పైన్ చూడటము, లేకపోతే అవసరమైతే విటమిన్ డి లెవెల్స్, కాల్షియం లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే అసలు మీకు సప్లిమెంట్స్ ఎంతవరకు అవసరం పడుతుంది ఏంటి అనేది మనం క్లియర్గా చెప్పగలుగుతాం. కాబట్టి ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. డాక్టర్ గారు మిమ్మల్ని క్షుణ్ణంగా పరీక్ష చేసి ఫిజికల్ ఎగ్జామిన్ చేసి దాన్ని బట్టి మీకు దానికి తగినట్టుగా మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి.
సో నార్మల్గా L4 L5 కానీ డిస్క్ సమస్యలు ఏది వచ్చినా కూడా చాలామంది ఆ పెయిన్ని తట్టుకోలేక ఆపరేషన్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆఫ్టర్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? సో ఏ టైంలో ఆపరేషన్కి సజెస్ట్ చేస్తారు? ఓకే, సో మనకి ఈ లంబార్ స్పాండిలోసిస్ ఎక్కువగా L4 L5 అండ్ L5S1 మధ్యలో మనకి ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ రెండు పాయింట్స్ అనేటివి మనం బరువుని ఎక్కువగా తీసుకునే పాయింట్స్. సో అక్కడ మనకి డిస్క్ బల్జెస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దానిపైన ఈవెన్ L3 L4 మధ్యలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ పాసిబిలిటీస్ తక్కువ అనమాట కంపారిటివ్లీ. సో చాలా సందర్భాల్లో మనం ఈవెన్ మైల్డ్ టు మోడరేట్ లేదా మోడరేట్ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి పెయిన్ సెన్సిటివ్ ఉన్న పర్సన్స్ కానివ్వండి, లేకపోతే సరిగ్గా అవగాహన లేక చాలాసార్లు ఆపరేషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో మనకి ముందుగా అసలు ఆపరేషన్ ఎప్పుడు చేసుకోవాలన్న విషయాలు మనకు తెలియాలండి. సో ఇక్కడ మనం మైల్డ్ టు మోడరేట్ స్టేజెస్లో ఉండేటప్పుడు ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదండి. సో సింపుల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్, ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా, దాంతోపాటు డాక్టర్లు చెప్పినట్టుగా మాత్రమే తగిన జాగ్రత్తలు, తగిన ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ తీసుకుంటూ ఉంటే మనకి స్టేజ్ అడ్వాన్స్ కాకుండా ఉంటుందన్నమాట. కానీ సర్జరీ చాలా సందర్భాల్లో అనివార్యమయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువగా కష్టం చేసే పనులు చేస్తున్న వాళ్ళలో ఒక్కోసారి అంత దూరం వెళ్తూ ఉంటారు. సో ఎప్పుడు చేసుకోవాల్సి ఉంటుందంటే మలమూత్ర విసర్జనాల మీద మనకి పట్టు తప్పిపోతున్నప్పుడు, లేదా అసలు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు, సో దానివల్ల మన కుటుంబ పోషణ కూడా బాగా కష్టమైపోతుంది, పనిలోకి వెళ్ళలేకపోతున్నాము, పెయిన్ సివియారిటీ అంతా ఉంటున్నప్పుడు, లేకపోతే మనకి గ్రిప్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే చెప్పులు జారిపోవటము, లేదా నేను ఇందాక చెప్పినట్టుగా కాలి కండరాలు బాగా పలసబడిపోతూ ఉంటాయి, ఇమాసియేషన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో మజిల్ అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో అలాంటి సివియర్ సిచ్యువేషన్స్లో మాత్రమే ఆపరేషన్ ఇంకా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. సో ఈ ఇండికేషన్స్ ఏమీ లేవు అంటే మనము ఈ హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ చాలా కాన్ఫిడెంట్గా తీసుకోవచ్చు. అండ్ డాక్టర్లు చెప్పినట్టుగా దాని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తే అసలు మనకి ఫర్దర్ సర్జికల్ స్టేజ్ దాకా వెళ్లకుండా తగ్గిపోతుంది, సిమ్టమాటిక్ రిలీఫ్ వస్తుంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు, చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు. అయితే చాలాసార్లు ఆపరేషన్ అయిపోయినా కూడా క్లినిక్స్కి వస్తూ ఉంటారు అనమాట. సో ఆపరేషన్ అయినప్పటికీ కూడా మళ్ళీ మాకు అదే నడుము నొప్పులు ఉంటున్నాయని. సో ఇది ఇంకా వేరే లెవెల్స్లో ఇంకెక్కడన్నా పైన వచ్చే అవకాశం ఉండటం వల్ల కావచ్చు, లేదా పోస్ట్ ఆపరేటివ్గా కూడా ఏమైనా ఫైబ్రోమయాల్జియాస్, కండరాల నొప్పుల వల్ల కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ మస్తాన్ గారు ఫ్రమ్ నెల్లూరు. మస్తాన్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ సందీప్ ఉన్నారు, మాట్లాడండి. హలో మస్తాన్ గారు. ఓకే, సో హౌ టు మెయింటైన్ ఏ హెల్దీ స్పైన్ అంటే ఏం చెప్తారు? సో హెల్దీ స్పైన్ మెయింటైన్ చేయడానికి మనకి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. సో మంచి వెస్టర్నైజేషన్, ఇప్పుడంతా చాలా వెస్టర్నైజేషన్ ఫుడ్ స్టైల్స్ వచ్చేస్తుంది కల్చర్ మనకి. ముందు దాన్ని అవాయిడ్ చేయాలండి. సో మంచి హెల్దీ డైట్ తీసుకోవాలి. అంటే బరువుని పెంచే పదార్థాలు ఏవైతే పిజ్జాలని, బర్గర్లని, జంక్ ఉందో దాన్ని మనం అవాయిడ్ చేయాలి. రోజు ఏదో ఒక టైంలో మన మెనూలో ఖచ్చితంగా ఒక ఫ్రూట్ ఉండేటట్టు చూడాలి. అండ్ సన్లైట్ ఎక్స్పోజర్ ఉంటూ ఉండాలి. ఏదో ఒక టైంలో, అవన్నీ మాకు ఈ టైం దొరకట్లేదు అని చెప్పేది ఒక రీజన్ మాత్రమే. సో ఏదో ఒక టైంలో మనకి ఒక సన్లైట్ ఎక్స్పోజర్ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ తేలికపాటి వ్యాయామం, అట్లీస్ట్ వాకింగ్ ఫర్ 20 minutes, 20 నుంచి 30 నిమిషాల పాటు అన్న కనీసం నడవటమో, లేదా వాళ్ళ వయసుకి తగినట్టుగా దానికి తగినట్టుగా వ్యాయామాలు చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ వారం అంతా కాకపోయినా 4-5 రోజులు వారంలో అన్న మనం చేయగలగాలి. అండ్ ప్రాపర్ పొజిషన్, చాలా సందర్భాల్లో మన వర్కింగ్ ప్లేస్లో ఈ డెస్క్ జాబ్, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉండేటప్పుడు ప్రాపర్ పొజిషన్స్లో మనం డెస్క్ని యూస్ చేసుకోవడం నేర్చుకోవాలి. అండ్ చాలా సందర్భాల్లో మనం పనుకునే పొజిషన్స్ వల్ల కూడా మనకి ఫైబ్రోమయాల్జియాస్ కానివ్వండి, స్పాండిలోసిస్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో పొజిషన్ కరెక్ట్గా ఉండటం అనేది చూసుకోవాలి. అండ్ బెడ్డింగ్ కానీ ఇలాంటివి చూసుకోవాలి. అండ్ జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కేర్ చేసుకుంటే మనకి స్పైన్ చాలా హెల్దీగా ఉంటుందండి. ఓకే, సో మీరు పడుకునే పొజిషన్ గురించి చెప్పారు కాబట్టి ఇప్పటికీ చాలా మందికి డౌట్, అసలు ఎలా పడుకోవాలి, ఎటువైపు తిరిగి పడుకోవాలి, నెక్ పెయిన్ రాకుండా ఎటువంటి పిల్లోస్ యూజ్ చేయాలి అన్నది చాలా మందికి తెలియదు. సో నెక్ చాలా మందికి ఏంటంటే 2-3 పిల్లోస్ వేసుకొని పనుకునే అలవాటు ఉంటుందండి. అది చాలా పొరపాటు. సో దానివల్ల మనకి స్పైన్ పొజిషన్ ఏదైతే నేను ఇందాక చెప్పానో ఎస్ ఆకారం అనేది, ఆ షేప్ అనేది పోతూ ఉంటుంది. అది ఏదో 1 రోజు 2 రోజుల గురించి కాదు కానివ్వండి,
అనుకోండి, అదే అలవాటుగా క్రానిక్గా దీర్ఘకాలికంగా అవుతునేటప్పుడు మనకి దాని ఎఫెక్ట్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఎప్పుడు కూడా ఆ స్పైన్ యొక్క నార్మల్ షేప్ మారిపోకూడదు. అలాగని అస్సలు పిల్లోస్ లేకుండా చాలా మంది పక్కకు తిరిగి పనుకుంటారు. దానివల్ల మనకి ఇలా ఉండాల్సిన మెడ కాస్త ఇలా వంగిపోతుంటుంది అనమాట, ఇలా పక్కకి. సో అలా కూడా ఉండకూడదు. మన పొజిషన్ ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి మనం పనుకునేటప్పుడు కూడా. సో దానికి తగినట్టుగా మనకి మోడరేట్గా ఒక పిల్లో వాడటం అనేది చాలా మంచి విషయం. అలా పక్కకి తిరిగి పనుకునే అలవాటు ఉన్న వాళ్ళలో మన షోల్డర్ జాయింట్, మన మెడకి షోల్డర్కి మధ్యలో గ్యాప్ ఎంత అయితే ఉందో మనకి ఆ వ్యత్యాసం వరకు మాత్రమే మనకి ఫిల్ చేయాలన్నమాట పిల్లో. అంతకన్నా ఎక్కువ ఉన్నా మనకి నెక్ వంగిపోతుంది, అంతకన్నా తక్కువ ఉన్నా నెక్ వంగిపోతుంది. సో ఆ రకంగా వాళ్ళు ఎటువైపు తిరిగి పనుకునే అలవాటులో కంఫర్ట్ ఉంటున్నారో దానికి తగినట్టుగా ఎవరికి వాళ్ళు వాళ్ళ పిల్లోని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే చాలాసార్లు నడు నొప్పులతో బాధపడేటప్పుడు కూడా చాలామంది పిల్లోస్ ఎక్కడ పడితే అలా పెట్టుకుంటారు. అలా కాకుండా నడుము నొప్పులతో బాధపడుతున్న వాళ్ళల్లో లేదా బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలంటే మనకి మోకాల కింద మనకి కొంచెం బెంట్ ఉండాలన్నమాట. అంటే మనకి మోకాల కింద దిండు పెట్టుకుంటే మనకి బెటర్ ఉంటుంది. అదే పక్కకి తిరిగి పనుకునే అలవాటు ఉండేటప్పుడు మనకి ఇన్ బిట్వీన్ లెగ్స్ అంటే రెండు కాళ్ళ మధ్యలో మనకి పిల్లో ఉండాలి. సో ఇలాంటి పొజిషన్స్ మెయింటైన్ చేసినప్పుడు మనకి నెక్ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్స్ కానీ రాకుండా ఉంటుంది. సో చాలా మంది టోస్ కింద పిల్లో పెట్టుకుని పడుకుంటారు. సో టోస్ కింద పెట్టుకునేది ఎప్పుడు అంటే మనకి ఎప్పుడన్నా పీడల్ ఎడిమాస్, కాళ్ళ వాపులు ఉండేటప్పుడు లేదా వ్యారికోజ్ వీన్స్ ఉండే వాళ్ళలో మనం కాళ్ళ కింద మనం చెప్తూ ఉంటాం అనమాట. సో అందుకని ఆ పొజిషన్స్ ఇవన్నీ కూడా పేషెంట్ని మనం చూసినప్పుడు వాళ్ళకి ఎటువంటి పొజిషన్ అవసరం పడుతుంది అనేది మనం చెప్పగలుగుతాం. ఓకే, కమింగ్ టు పెయిన్ కిల్లర్స్. సో ఏది ఉన్నా సరే మనకి ఇమీడియట్ రిలీఫ్ కావాలి కాబట్టి వెంటనే పెయిన్ కిల్లర్ వేసేసుకుంటారు. అది వేసుకుంటే మనకి అనర్థం అని తెలిసినా కూడా చాలామంది వాడుతూ ఉంటారు. సో పెయిన్ కిల్లర్స్ ఎఫెక్ట్ ఈ మూడి మెడ, వెన్ను, నడుం మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తాయి? సో డెఫినెట్గా అండి. సో పెయిన్ కిల్లర్ తోటి ఏమవుతుందంటే ఇన్స్టాంట్ రిలీఫ్ ఖచ్చితంగా ఒక గంటలో చాలా రిలీఫ్ వస్తూ ఉంటుంది. కానీ ఎందుకు పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయాల్సిన అవసరం, మీరు అంటున్నట్టుగా అనర్థాలు వస్తాయని తెలిసినా అంటే వాళ్ళ ఉద్యోగ పరిస్థితులు, వాళ్ళకున్న పనుల దృష్ట్యా అవాయిడ్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. నొప్పి గోళీ వేసుకొనన్నా కానీ పనికి వెళ్ళాలి, పనికి వెళ్తే కానీ ఇల్లు గడవని సిచ్యువేషన్స్లో చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళల్లో ఈ పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అందుకని వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం అనేది చాలా ముఖ్యమండి, ఎవరైనా కానివ్వండి. సో ఈ పెయిన్స్ ఉండేటప్పుడు మనం పెయిన్ కిల్లర్ వేసుకోవడం అనేది తాత్కాలిక ఉపశమనమే, కానీ అదే రెగ్యులర్గా ఉండేటప్పుడు కొన్ని అనర్థాలు వచ్చే అవకాశం ఉంటాయి. మనకి కిడ్నీస్ పాడే అవకాశం ఉంటుంది. అండ్ పర్టికులర్గా NSAIDs, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడేటప్పుడు మనకి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండటము లేదా లివర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండటం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి అనమాట. సో అందుకని వాళ్ళని ప్రాపర్గా ఎడ్యుకేట్ చేసి, ఎవరో తెలిసిన వాళ్ళ అవగాహన ఉన్న వాళ్ళు, పక్కన బంధువులు, మిత్రులు ఎవరో ఒకళ్ళు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి దీనికి శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియో విధానాన్ని ఎంచుకుంటే మనకి గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ వచ్చినా కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, రిజల్ట్స్ ఎక్కువ కాలం పాటు వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు పనులు చేసుకుంటున్నప్పటికీ. ఓకే, సో మీ దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. సో అతన్ని గ్రిప్ లేదు, నడవలేకపోతున్నారు, సివియర్ పెయిన్తో ఉన్నారు. సో ఆ పేషెంట్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? అంటే ఆపరేషన్కి వెళ్ళమని సజెస్ట్ చేస్తారా, లేకపోతే మీ మెడిసిన్తో క్యూర్ చేయొచ్చు అంటారా? డెఫినెట్గా అండి. సో చాలామంది వస్తుంటారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు సివియర్ స్పాండిలోసిస్ ఉండి అసలు ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితి, ఇలాంటి కేసెస్లో వాళ్ళకి ఎంతవరకు అప్రోచ్ ఉంటుంది అనేది మనం అక్కడ క్లినికల్ ఎగ్జామిన్ చేసి మాత్రమే మన ఒక కామన్ సెన్స్ తోటి మనం చూసుకోగలగాలి. వాళ్ళకి అక్కడ రిస్క్ అండ్ ప్రోగ్నోసిస్ కూడా ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసి తీరాలన్నమాట. ఎందుకంటే అలాంటి కంప్రెషన్ ఎక్కువ కాలం పాటు ఉండేటప్పుడు మనకి దాని ఎఫెక్ట్స్ మనం పూర్తిగా పట్టుకోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అసలు హోమియోపతి మెడిసిన్స్ పనిచేసే అంత సమయం శరీరం మనకి ఇస్తుందా లేదా అనేది పేషెంట్ యొక్క కండిషన్ని బట్టి మాత్రమే, డాక్టర్ ఉన్న అవగాహనను బట్టి మాత్రమే వాళ్ళకి చెప్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళలో ఎటువంటి తీసుకోవాలి, ఎటువంటి రిస్క్ తీసుకోవాలి, తీసుకోకూడదు అనేది అక్కడ ఆ పరిస్థితిని బట్టే ఆధారపడుతూ ఉంటుంది. అండ్ పేషెంట్ యొక్క కండిషన్ ఎలా ఉంది, పేషెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, లైక్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఇంకా ఇతర కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా. ఉదాహరణకి చాలా సందర్భాల్లో గుండె సమస్యలతోటి బాధపడుతూ వస్తుంటారు, సర్జరీకి ఫిట్నెస్ కావాలి. సో వాళ్ళ గుండె కోఆపరేట్ చేస్తుందా లేదా, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా లేవా అనేటివి. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మాత్రమే అక్కడ ఆ కండిషన్ అనలైజ్ చేయాలి. కానీ ఏదో ఒక్క అంశం మీదనే మనం ఒక కంక్లూజన్కి రాలేం. ఇప్పుడు సర్జరీ ఏం చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ 70 years మేల్ పేషెంట్ అన్ఫిట్ ఫర్ సర్జరీ, ఇతర కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి పాలియేటివ్ అప్రోచ్ డెఫినెట్గా హోమియోపతి తోటి ఇవ్వచ్చు. అదే యంగ్ మేల్ 40 years అండ్ ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు కానీ అంత సివియారిటీ వచ్చేసింది అనుకోని కారణాల వల్ల, అలాంటి వాళ్ళు సర్జరీకి వెళ్ళినా కానీ
వాళ్ళకి రికవరీ కూడా తొందరగా అవుతుంటుంది అనమాట. సో అక్కడ ఆ పేషెంట్ యొక్క కండిషన్ని, వాళ్ళ యొక్క ఇతర ఆరోగ్య సమస్యలను బట్టి అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మాత్రమే అక్కడ డెసిషన్ తీసుకోవాలి, కానీ ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఎవరికీ ఉండదు. ఓకే, సో అలాగే స్పాండిలోసిస్ దీని గురించి ఏం చెప్తారు? అంటే మేల్ అండ్ ఫీమేల్లో పర్సంటేజ్ ఎంత ఉంది అంటారు? సో పర్సంటేజ్ ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో అందరిలోనూ ఒకటే ఉంది. కంపారిటివ్లీ ఫీమేల్ పేషెంట్స్ ఎక్కువగా చూస్తుంటాం కానివ్వండి, బట్ మేల్ జెండర్లో కూడా రావచ్చు, ఇది ఎవరిలో అన్నా రావచ్చు. సో అరుగుదల ఎవరిలో అన్నా జరగచ్చు. ప్రజెంట్ ఉన్న దీంట్లో ఎర్లీ ఏజెస్లో కూడా వచ్చేస్తుంది అనమాట. అదొక్కటి ప్రాపర్గా మనం అవగాహన ఉంచుకొని హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకుంటూ ఉంటే అసలు ఇవేమీ రాకుండా ఉంటాయి. సో స్పాండిలోసిస్ ఈజ్ నథింగ్ బట్ డీజనరేటివ్ చేంజెస్ ఇన్ అవర్ స్పైన్, మన వెన్నెముకలో అరుగుదల రావటం. సో అది రాకుండా మనం వీలైనంత వరకు జాగ్రత్త పడటమే చాలా మంచి విషయం. ఎప్పుడు కూడా వచ్చింది అన్నా కానీ ఎటువంటి భయాందోళనలకి గురవ్వాల్సిన అవసరం లేదు. ఎర్లీ అప్రోచ్, ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే మనం ఈ అరుగుదలను పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. అది వెన్నెముకలో అయినా, మోకాల్లో అయినా, తుంటిలో అయినా, ఎక్కడైనా మనం హెల్దీ లైఫే లీడ్ చేయొచ్చు ప్రాపర్గా ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ సందీప్ గారు, చాలా విషయాలు చెప్పారు. రైట్, చూస్తారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.